హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 386. మనమంతా వాళ్ళ మీద ప్రేమను పిచ్చిగా పెంచితే వాళ్ళు మనల్ని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేరురా నీ అమ్మలాగే అని రుద్ర ధీరాబాబుని చూస్తూ కొడుకుతో నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటలు ధీరాబాబుకి అర్థమయ్యాయో లేదో తెలియదు. కానీ తల్లి పక్కకి దగ్గరగా చేరి గట్టిగా ఆమెను పట్టుకొని పడుకున్నాడు. వాడికి చలివేస్తోందని రుద్రకి అర్థమయింది. మెల్లిగా దుప్పటి కప్పి వాడి నుదిటిపై చేతి వేసి చూసేసరికి అప్పటి వరకు కలవరపడుతున్న ధీరాబాబు ప్రశాంతంగా నిద్రపోయాడు. మొన్నటి వరకు వాడికి రోజూ రాత్రి తేడా లేకుండా నిద్రే లేదు. ఏడుపు, అల్లరి, వాడినే ఎత్తుకొని తిరగడం, ఇంట్లో అందరికీ అదే పని. ఇప్పుడు ధీరాబాబు కాస్త కుదురుగా నిద్రపోతున్నాడనుకుంటున్న సమయంలోనే ఇంట్లోకి మరో చిన్నారి అడుగుపెట్టాడు. చిన్నబాబు గారి ఏడుపులు, రాగాలు, ఆటలు ఇక మళ్ళీ ఇంట్లో అందరికీ నిద్ర కరువయ్యింది. శ్రావణి, శౌర్య దగ్గరే ఉంటున్న మీనాక్షి గారు మనవడు లేచి ఏడవగానే ముందుగా పాలు పట్టించి బయటకి తీసుకొచ్చి హాల్లో ఊరుకోబెడుతూ ఉంది. ధీరాబాబు మాత్రం కూర్చొని ఆడుకునే రకం కాదు. చిన్నబాబు గారు అయితే మరీ కాదు. ఎప్పుడూ ఎత్తుకొని తిరగాల్సిందే. కాసేపు మీనాక్షి గారు, కాసేపు మనోహర్ గారు, తర్వాత శ్రావణి, శౌర్య. ఇలా వాడిని ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. సంధ్య, సంజయ్ గారు కూడా మనవడిని చూసేందుకు వచ్చి వారం రోజులు ఉండి వెళ్ళిపోయారు. కూతుర్ని, అల్లుడిని ఇంటికి పంపించమన్నా ఇప్పుడే కాదు. వాడి ఆరోగ్యం ఇంకా బాగోలేదు. డాక్టర్ గారు డాక్టర్ గారు కూడా తిరగొద్దని చెప్పారు. బారసాల అయిపోయి 3 నెలలు అయిన తర్వాత తీసుకువెళ్ళండి మీ ఇంటికి. ఇప్పటికి మాత్రం వాడిని ఇక్కడే ఉండనివ్వండి అని మీనాక్షి గారు గట్టిగా చెప్పడంతో వాళ్ళు కూడా ఏమీ అనకుండా ఒప్పుకున్నారు. కానీ 2 రోజులకొకసారి వచ్చి మనవడిని చూసి వెళ్ళేవాళ్ళు అమ్మమ్మ, తాతయ్య. అర్ధరాత్రి చిన్నోడి ఏడుపు ఇంటంతా వినిపిస్తోంది. వేద మెల్లిగా కళ్ళు తెరిచింది. ముందుగా ధీరాబాబు ఏడుస్తున్నాడేమో అనుకుంది కానీ, ధీరాబాబు మాత్రం డ్యాడీ దగ్గర, మమ్మీ దగ్గర తిరుగుతూ ఆడుకుంటున్నాడు. వేదకు మళ్ళీ నిద్ర పట్టక లేచి వాష్‌రూమ్‌కి వెళ్లి మొహం కడుక్కొని డోర్ ఓపెన్ చేసింది. అంతే. అప్పటికే ఆమె లేచిందని గమనించిన ధీరాబాబు మమ్మీ అంటూ లేచి కూర్చొని కళ్ళని నలుపుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు. నేను కూడా వస్తాను అని. వేద ఎంత చెప్పినా వాడు వినలేదు. తమ్ముడు ఏడుస్తున్నాడు కన్నా, నేను కాసేపు ఎత్తుకుంటాను. అందరూ నిద్రలేక అలసిపోయారు కదా! అని చెప్పినా కూడా నేను కూడా వస్తాను అంటూ ఏడుపు అందుకున్నాడు వాడు. ఇంకేం చేయలేక ధీరాబాబుని చంకలో వేసుకొని వేద కిందికి దిగుతుంటే వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఉండనివ్వవే అని రుద్ర నిద్రలో నుండే నెమ్మదిగా అన్నాడు. వద్దు బాబు నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నేను చూసుకుంటాను అని చెప్పి వేద కిందికి దిగింది. నానమ్మని చూసిన ధీరాబాబు నాని అంటూ ఆమె దగ్గరికి పరిగెత్తాడు. శౌర్య చేతిలో ఉన్న చిన్న బాబుని చూసి పాలు తాగాడా అని శ్రావణిని అడిగింది వేద. తాగాడక్కా. కానీ మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇలా తిరగకపోతే ఊరుకోవడం లేదు అంటూ శ్రావణి ఆవులిస్తూ చెప్పింది. సరే నేను కాసేపు ఎత్తుకుంటాను. మీరు వెళ్లి పడుకోండి. నిద్ర లేకపోతే వాడినెలా చూసుకుంటారు? అంది వేద. సరే అని శౌర్య, శ్రావణి వెళ్లి నిద్రపోయారు. అత్తయ్య మీరు కూడా వెళ్లి పడుకోండి అని మీనాక్షి గారిని వాళ్ళ రూమ్‌కి పంపించింది వేద.
ఇక ఇంట్లో మళ్ళీ మెల్లిగా నిశ్శబ్దం కమ్ముకుంది. ఒక తల్లి చేతుల్లో నిద్రపోతున్న 2 చిన్న ప్రపంచాలతో. ఇప్పటివరకు బాబుతో అలసిపోయి వాడిని ఆడిస్తూ నిద్రకి కరువైన వాళ్ళందరూ బజ్జుకోవడంతో, వాడిని కాసేపు అటూ ఇటూ తిప్పి అలా సోఫాలో కూర్చుందో లేదో, మళ్ళీ ధీరాబాబు పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే తమ్ముడిని ఎత్తుకుంటావా? నన్ను ఎత్తుకోవా? అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ అమ్మ ఒడిలోకి చేరిపోయాడు. ఇక అటువైపు ఒకరిని, ఇటువైపు ఒకరిని వేసుకొని ఇద్దరిని పడుకోబెట్టి సోఫాలో కూర్చుంది వేద. మళ్ళీ కదిలితే ఇద్దరు ఎక్కడ లేస్తారో అని చెప్పి. వేద వెళ్ళిన 2 గంటల తర్వాత రుద్ర మళ్ళీ కిందికి వచ్చాడు. రుద్ర కిందికి వచ్చేసరికి అందరూ నిద్రపోతూ ఉంటే, వేద మాత్రం ఇద్దరు కొడుకులకి జోకొడుతూ వాళ్ళిద్దరినే చూస్తూ కనిపించింది. రుద్ర వచ్చి ఆమె పక్కన కూర్చొని ధీరాబాబుని తీసుకొని అతడి ఒడిలో వేసుకొని "వాడు పడుకున్నాడా?" అని అడిగాడు. అప్పుడే పడుకున్నాడు బావ. కదిలితే మళ్ళీ లేచి ఏడుస్తాడేమో అని ఇలాగే కూర్చున్నాను. అసలే వాడు లేస్తే మళ్ళీ పడుకోవడం లేదు. ఏడుపు ఆపట్లేదు. వాడిని ఎత్తుకొని తిరగాలి అంట. వీడి అన్నలాగా" అని చిన్న కొడుకుని చూస్తూ మురుసుకుంటూ చెప్పింది వేద. హాయిగా పెద్ద మమ్మీ ఒళ్ళో వెచ్చగా బజ్జుకొని, ఎక్కడ వాడిని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా వేద డ్రెస్‌ని ఒక చేతితో పట్టుకొని మరీ గట్టిగా పడుకున్న చిన్నగా కొడుకుని చూసి నవ్వుకొని, "వీడిని అమ్మ వాళ్ళ దగ్గర పడుకోబెట్టొస్తానే. వీడు కూడా కదిలితే మళ్ళీ లేస్తాడు కదా!" అని ధీరాబాబుని ఎత్తుకొని వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళి, "అమ్మా" అని పిలిచాడు రుద్ర. "హా! నాన్న" అని కొడుకు పిలుపుకి మెల్లిగా కళ్ళు తెరిచి చూశారు మీనాక్షి గారు. "ఇప్పుడే పడుకున్నాడమ్మా. వీడిని పడుకోబెట్టుకోండి ఇక్కడే. మళ్ళీ పై వరకు తీసుకెళ్తే లేస్తాడు" అని చెప్పి వాళ్ళ అమ్మ పక్కనే కొడుకుని పడుకోబెట్టి, ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి రుద్ర కూడా వచ్చి వేద పక్కనే కూర్చున్నాడు చిన్న కొడుకుకి కాపలాగా. రాత్రంతా పెద్ద మమ్మీ, పెద్ద డ్యాడీ చేతుల్లోనే ఉన్న చిన్న బుడ్డోడు ఇక మార్నింగ్ అవుతూ ఉంటే పాలకి నిద్ర లేచాడు. ఇక అది ఆకలి ఏడుపు అని అర్థమై శ్రావణిని నిద్రలేపక తప్పలేదు వాళ్ళకి. ఇక కొడుకు ఏడుపుకి శ్రావణి వెంటనే బయటికి రావడంతో, "ఇప్పటివరకు పడుకున్నాడు శ్రావణి. ఇక పాలు పట్టి మళ్ళీ పడుకోబెట్టు నీ దగ్గరే" అని చెప్పి వేద, రుద్ర మెల్లిగా పైకి వెళ్ళగానే వేద నిద్రకి ఆగలేక బెడ్ మీద పడిపోతే, రుద్ర మాత్రం వాకింగ్‌కి రెడీ అవుతూ ఉన్నాడు. "అదేంటి బావ నువ్వు కూడా నిద్రపోలేదు కదా! నాతో పాటు కాసేపు పడుకోవచ్చు కదా! ఇంకా మార్నింగ్ అవ్వలేదు" అని అంది వేద. "లేదే నేను వాకింగ్ వర్కౌట్స్ కంప్లీట్ చేసేసరికి ఆఫీస్‌కి టైం అవుతుంది. అదే నీ కొడుకు ఉంటే నన్ను వాకింగ్‌కి కూడా వెళ్ళనివ్వడు" అని చెప్పి, "నువ్వు పడుకో. నైట్ అంతా నిద్ర లేదు కదా! నేను వెళ్ళే అప్పుడు నిద్ర లేపుతాను లేవే" అని మరదలికి చెప్పి రుద్ర బయటికి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళాక హాయిగా నిద్రపోయింది వేద. ధీరాబాబు కూడా ఆ రోజు ఉదయాన్నే లేవకపోయేసరికి రుద్ర తల్లి, కొడుకుని నిద్ర లేపకుండానే రెడీ అయ్యి టిఫిన్ ఆఫీస్‌లోనే చేస్తాను అని వెళ్ళిపోయాడు. వేద పక్కన లేకపోతే మనోడికి ముద్ద దిగదు అస్సలే. అది మెయిన్ రీజన్. అలా 4 రోజులు అందరికీ మామూలుగా గడిచిపోయాయి. డాక్టర్ గారు హాస్పిటల్‌కి రమ్మన్న రోజు జీవన్, సారిక వాళ్ళు వెళ్లి సారికని అడ్మిట్ చేశాక, ఆమెకి టెస్టులు, స్కానింగ్‌లు అన్నీ అయ్యాక గంట తర్వాత సిజేరియన్ చేస్తామని చెప్పారు. అప్పటి వరకు సారిక పక్కనే ఉన్నాడు జీవన్ ఆమెకు ధైర్యం చెప్తూ. ఆమెని ఆపరేషన్‌కి సిద్ధం చేస్తూ ఉంటే జీవన్ బయటికి వచ్చి, అక్కడే ఉన్న అత్తయ్య, మావయ్య గారిని, అమ్మ, నాన్నని చూసి రుద్రకి ఫోన్ చేసి కాసేపట్లో సారికకి డెలివరీ అని చెప్పాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.